ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో లాంగ్ వీకెండ్, క్రిస్మస్ హాలిడే మండే కాబట్టి 3 days హాలిడే. సో మేమైతే నా చెడ్డిబడి బ్యాచ్తో గుడిసా, మారేడుమల్లి అండ్ భద్రాచలం ప్లాన్ చేశాను. ఈసారి హైలైట్ థింగ్ ఏంటంటే దేవిగడ్ కూడా యాడ్ అయ్యాడు ఈ బ్యాచ్లో. ఆడ తెలుసుగా మిస్టర్ కమిడియన్ జానకిరామ్ ఇప్పుడు కొంచెం తేడాగా తయారయ్యండి. అండ్ ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 8 o'clock వైజాగ్ స్టార్ట్ అయ్యాం. గుడిసి ఈవినింగ్కి రీచ్ అయిపోతామని. బట్ యాక్చువల్ మా ప్లాన్ అయితే స్టే చేద్దామని వచ్చాం. 6 months బ్యాక్ కూడా స్టే ఉంది. బట్ ఇప్పుడైతే స్టే అనేది తీసేశారట. అంటే గవర్నమెంట్ రీసెంట్గా డెసిషన్ తీసుకున్నారు. మార్నింగ్ 6 నుంచి ఆర్ మార్నింగ్ 3 నుంచి అనుకుంటా, 3 నుంచి ఈవినింగ్ 5 వరకు అలౌ చేస్తున్నారు. స్టే అనేది లేదు ప్రజెంట్, నైట్ స్టే. బట్ గుడ్స్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే స్టే అని. ఆ స్టే లేకపోతే మీరు గుడ్స్ అనేది వెళ్ళి వేస్ట్ నాకు అడిగితే. ఎందుకంటే ఆ సన్ రైజ్, సన్సెట్ అనేవి చాలా దొరుకుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకో డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే రోడ్డు. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాపర్గా లేని వెహికల్స్తో అయితే రాకండి. ఈవెన్ బైక్ అయితే బెస్ట్, బట్ కార్లో మీరు వస్తున్నారంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికలే తీసుకోండి. ఎందుకంటే మేము వచ్చింది స్కాలా కారు, 5 members వచ్చాం స్కాలాలో. బట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది. అక్కడ కొంత దూరం వెళ్ళిపోయాం, ఇంకొక 10 kilometers వెళ్ళిపోతామంటే కింద రోడ్డు అసలు బాగాలేదు. బాగోపోవడం వల్ల కింద తగిలేస్తుంది కింద చాసి. సో కారు మళ్ళీ అనవసరం పాడైపోద్ది. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా మళ్ళీ ట్రక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చెక్ పోస్ట్ పెట్టారు, గుడిస్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మీరు మీ వెహికల్ బాగుంటే మీరు పైకి వెళ్ళొచ్చు, లేదా అక్కడ బొలెరో తీసుకోవాలి, పెర్ హెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. లేదు మీకు బైక్ ఉందంటే బైక్లో పోవచ్చు, లేదు నడిచి వెళ్ళొచ్చు. బట్ ఇవన్నీ పెద్ద రిస్క్లు అనమాట. మీరు ఇన్ కేస్ కార్లో ప్లాన్ చేస్తే గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ తీసుకురండి, లేదా బైక్లో రండి, లేదా ఓకే మేము మనీ స్పెండ్ చేయగలం అనుకుంటే అక్కడ బొలెరో తీసుకోండి. ఇది. అండ్ మా డిసప్పాయింట్ ఫస్ట్ థింగ్ నైట్ స్టే లేదు. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. పాపం మా కమిడియన్ జానకిరామ్ అయితే పాపం ఏడుస్తున్నాడు, ఓదార్స్తున్నాం. ఫేస్ మారిస్తాడు, పూర్తిగా డల్ అయిపోయాడు. అండ్ సెకండ్ థింగ్ అంటే రోడ్డు బాగాలేదు. రోడ్డు బాగుపడడం వల్ల గ్రౌండ్ క్లియరెన్స్ లేని కార్లు అయితే వెళ్ళలేకపోతున్నాయి. థర్డ్ థింగ్ చెక్ పోస్ట్ పెట్టేసి అన్నిటికీ రిస్ట్రిక్ట్ చేస్తారు. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఈసారి గుడ్స్ అనేది నేను వెళ్ళట్లేదు. ఆఫ్ రోడ్ వచ్చి అయితే ఆగిపోయాను, నేను సగం దూరం వచ్చి ఆగిపోతున్నాను. సో ఇప్పుడు మారేడుమిల్లి ఏమైనా తిరుగుతాము, లేదా భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే పాపికొండలు ఏదో ప్లాన్ చేస్తున్నాం. సో గుడిస్ నెక్స్ట్ సారి నేను ఎప్పుడో ఒకసారి బండి మీద వచ్చాను, నేను అది ఎక్స్ప్లోర్ చేస్తాను పక్కాగా. ఓకే, సో ఈ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది మనం ఆన్ ద వేలో చూద్దాం. అంతవరకు స్టే చేయండి. సో మారేడుమిల్లి నుంచి భద్రాచలం వచ్చే రూట్లో ఇది ఒక ఘాటీ రోడ్ అనమాట, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ రైట్ సైడ్లో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కాదు, వాటర్ స్ట్రీమ్స్. మీరు ఆ సౌండ్ వినొచ్చు మ్యూజిక్తో పాటు. సో ఒకసారి ఈ రోడ్ చూడండి ఎంత బాగుంది అసలు. మీకు అసలు ఆ ఎండ వరకు మీకు కనిపిస్తుందా? నాకైతే బాగా కనిపిస్తుంది. ఇక్కడ కార్లు కూడా చాలా మంది ఆపారు, వాటర్ స్ట్రీమ్స్ బాగున్నాయని చెప్పి. సో ఇన్ కేస్ ఈ రూట్లో వస్తే మాత్రం ఇక్కడ ఆపేసి ఎంజాయ్ చేయండి. బట్ నైట్ టైం రావద్దు, ఓన్లీ డే టైం వెళ్ళండి. కానీ క్రిస్మస్ వీకెండ్ ఎఫెక్ట్ అసలు మారేడుమిల్లి అయితే ఫుల్గా వెహికల్స్తో నిండిపోయింది. కార్లు, బొలెరోలు, బస్సులు ఒకటి కాదు. ఇంకా టెంట్లు కూడా చాలా దారుణంగా చెప్తున్నారు. ఒకడైతే 1500 ఒక టెంట్ 1500 అంటాడు, ఒకడు 3000 అంటాడు. 5 సరిపోతే అయితే 3000 అంటాడు, చిన్నదైతే 1500 అంటారు. అది జస్ట్ రెంట్కి అంతే. సో మేము వెళ్ళిన దగ్గర అయితే ఒక బామ్ ఉంది, ఆవిడ కొంచెం మేనేజ్ చేసి 2 టెంట్లు 1500 తీసుకున్నాం. బట్ ఈ ట్రాఫిక్ చూడండి. ఆల్రెడీ ఈరోజు సండే, రేపు హాలిడే కాబట్టి ఇంకా ఇంత ట్రాఫిక్ చూడండి అసలు మారేడుమల్లిలో. సో ఈరోజు నైట్ అయితే మారేడుమల్లిలో 10 స్టే చేద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యామన్నమాట. సో రేపు అయిపోయింది, భద్రాచలం దర్శనం అయిపోయింది. రేపు మార్నింగ్ వైజాగ్ వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్ కాదు, రేపు ఈవినింగ్కి. సో ఈరోజు నైట్ అయితే మారేడుమల్లి నైట్ 10 స్టే. అండ్ మారేడుమల్లి నుంచి భద్రాచలం వస్తున్న రూట్లో ఒక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది కంప్లీట్ ఓపెన్ ప్లేస్. ఇది యాక్చువల్లీ టెంట్ మీరు తెచ్చుకుంటే రెంట్ అనమాట, ప్లేస్ రెంట్. ఒక నైట్కి 500 ఛార్జ్ చేస్తారు ఒక టెంట్కి. బట్ మేము బేరమాడి 2 టెంట్లు కలిపి 500 ఇస్తామని చెప్పాం, వాళ్ళు ఓకే అన్నారు. అండ్ టెంట్లు అయితే మీరు కావాలంటే మారేడుమిల్లి జంక్షన్లో తీసుకోవచ్చు,
అది ఒక టెంట్కి 500 ఛార్జ్ చేస్తారు, డిపాజిట్ 2000 తీసుకుంటారు. ఓకే, ఒక టెంట్కి. మేమేం చేసామంటే ఈ ఆపోజిట్లోనే ఒక బామ్మగారు ఉన్నారు. ఆ బామ్మగారి దగ్గర 2 టెంట్స్ ఉంటే 2 టెంట్స్ కలిపి 1500 ఇచ్చాం మేము. అంటే టెంట్ కింద బొంతలా ఇచ్చారనమాట, మ్యాట్రస్. ఆ బ్లాంకెట్స్ మేము అలాగా క్యారీ చేసాం కాబట్టి అదొక అడ్వాంటేజ్ మాకు. సో మొత్తం 1500కి 2 టెంట్స్ అండ్ మ్యాట్రస్ తీసుకున్నాం. సో ఈ ప్లేస్లో అయితే మొత్తం ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు. చూడండి, అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది అండ్ ఇది బ్యాచిలర్స్. 3 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, 3 ఫ్యామిలీస్. అండ్ ఆ కార్నర్లో లాస్ట్లో అంతా బ్యాచిలర్స్ అనమాట. వాళ్ళందరూ బ్యాచిలర్స్, అందరూ డ్రింక్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే. కొందరు అయితే మ్యూజిక్ పెట్టి డీజే పెట్టి డాన్స్ వేసుకుంటున్నారు. బట్ ఈ ప్లేస్ అయితే బాగుంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ప్రెసెంట్ అయితే. ఈరోజు మంచి చలి వేస్తూ సూపర్గా ఉంది అసలు. సో మీరు వస్తే మాత్రం ఒక నైట్ 10 స్టే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, ఓకేనా? సో ఫైనల్గా మారేడుమల్లిలో ఒక నైట్ స్టే అయిపోయింది, టెంట్ స్టే. అది కూడా ఇగోండి, నైట్ చూపించడం అవ్వలేదు అంటే సరిగ్గా కనిపించలే కదా. ఇదే మేము చెప్పిన టెంట్ స్టే. చూడండి, అన్ని టెంట్లు ఇక్కడే, కార్లు, టెంట్. ఇది మా టెంట్, ఈ 2 మా టెంట్స్ ఇవి. ఇది వేరే వాళ్ళ టెంట్. యాక్చువల్ నిన్న నైట్ చాలను, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. మార్నింగ్ అందరూ వెళ్ళిపోయారు. మా కమిడియన్ మాత్రం రాత్రంతా పడుకోకుండా, అదే బిగ్ బాస్లో ఒక టాస్క్ ఇస్తారు కదా, నైట్ అంతా జ్యోతి వెలుగుతూ ఉండాలని, అలా ప్లాన్ చేసి రాత్రంతా మంటను అలాగ ఉంచాడు అనమాట. దిగిన పడుకోకుండా ఇక్కడే కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏవో వాటర్ ఫాల్స్ ఉన్నాయట 2-3. ఆ వాటర్ ఫాల్స్ చూసుకొని ఇంకా చలో వైజాగ్, సిటీ ఆఫ్ డెస్టినీ అన్నమాట. సో అక్కడ మారేడుమల్లి టెంట్ స్టే అయిపోయిన తర్వాత ఆ భద్రాచలం వెళ్ళే రూట్లో జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జలాంతరగిణి పార్కింగ్ ఏరియా. ఇది ఒక వాటర్ ఫాల్స్ అనమాట. కానీ ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, వాటర్ ఫాల్స్ వ్యూ. ఇది కార్ పార్కింగ్. ప్రజెంట్ ఇక్కడ ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీయే. ఓకే, కోతులు ఉంటాయండి, జాగ్రత్త చూసుకోండి. ప్రతి దగ్గర కోతులు ఉంటాయి. మారేడుమల్లి అంతా కోతులని. మీరు పొరపాటుగా ఏదైనా ఫుడ్ ఆర్ మీ బ్యాక్ కార్ డోర్ కానీ ఓపెన్ చేస్తుంటే ఏటుంటే అది తీసుకెళ్ళిపోతాయి. సో అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఇది జలాంతరగిణి జలపాతం. అండ్ టికెట్ ధర 50 రూపీస్. టైమింగ్స్ ఏమి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM. కానీ లోపల వ్యూ మాత్రం చాలా బాగుంది. మారేడుమల్లి వాటర్ ఫాల్స్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇది చాలా బాగుంటుంది. ఓకే, అండ్ చూడండి మొత్తం చెట్లతోని చాలా అంటే చాలా బాగుంది. సో స్నానం చేసాక కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ప్రాబ్లం లేదు. లోపల మాత్రం అంటే మనం ఒక అడవి మధ్యలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, అంటే ఫుల్ చెట్లతోని. బట్ ఇంకో నోట్ ఏంటంటే కోతులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర ఫుడ్ కాదు కదా, మొబైల్ కూడా గట్టిగా పట్టుకోండి. పట్టుకెళ్ళిపోతే తెలుసు కదా, దాన్ని ఇంకా ఏం చేయలేం.
జలాంతర్గని వాటర్ ఫాల్స్. జలాంతర్గని. సో ఇదే జలాంతర్గని వాటర్ ఫాల్స్. వాయిస్ వినిపించకపోవచ్చు ఆ సౌండ్ వల్ల. బాగుంది, చూడడానికి అయితే బాగుంది. బట్ నేనైతే స్నానానికి సజెస్ట్ చేయను, ఎందుకంటే మొత్తం పాక్ ఎక్కువ ఉంది. మొత్తం గ్రీనరీ. కాల్ స్లిప్ అయితే తలకేదో సన్నం అయిపోద్ది. ఫోటోస్ తీసుకోవడానికి ఓకే, అమ్మాయి కూడా ఫోటోస్ తీసుకోవడానికి ఓకే. మనం ఏదో సరదా పిక్చర్ చేస్తాం అనుకుంటే పోస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో స్నానం అయితే నేను సజెస్ట్ చేయను. నిన్న ఈ ప్లేస్ అయితే సజెస్ట్ చేస్తాను, ఈరోజు ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేయను. జాగ్రత్తగా ఉండండి. వైజాగ్ టు మారేడుమల్లి రూట్లో రంపచోడవరం వస్తుంది కదా. సో మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఫుడ్ ఏమైనా బెస్ట్ ఫుడ్ ఏమైనా అంటే రీజనబుల్ ప్రైస్తో తినాలనుకుంటే మారేడుమల్లి రూట్లో ఈ జంక్షన్ దగ్గర రైట్ సైడ్లో బావచ్చి బిర్యానీస్ అని ఉంటుంది. ఓకే, ఇటువంటి బావచ్చి బిర్యానీస్. సో కొంచెం లోపలికి వెళ్ళాలి, అది బావచ్చి బిర్యానీ. సో మీరు ఎవరైనా బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అండ్ క్వాలిటీ విత్ క్వాంటిటీ తినాలనుకుంటే అక్కడ ట్రై చేయండి. ఎందుకంటే మేము 3 బిర్యానీస్ అండ్ ఒక తందూరి ఫుల్ అండ్ ఒక వెజ్ ఫ్రైడ్ రైస్, ఒక డ్రింక్, వాటర్ బాటిల్ మొత్తం కలిపి 1100 అయింది. సో బిర్యానీ, ఒక సింగిల్ బిర్యానీ 190, 3 పీసెస్ ఇస్తున్నాడు. సఫిషియంట్ ఫర్ టూ పర్సన్స్. ఇది ఆన్ ద వే ఫ్రమ్ వైజాగ్ టు మారేడుమల్లి రైట్ సైడ్లో ఉంటుంది.